వెల్కమ్ టు ఎన్టుడే న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం. గతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, జిల్లా నాయకులు, అలాగే మాజీ మంత్రులు నూజివీడు నియోజకవర్గం వచ్చి మామిడి పంటకు నష్టపరిహారం ఇవ్వాలని, అట్లాగే మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని నూజివీడు మరి కళ్యాణ మండపంలో మాట్లాడటం జరిగింది. మీరు రైతుల కోసం వచ్చి రైతులకి నష్టపరిహారం ఇవ్వమని కోరటంలో తప్పులేదు. రైతుకి నష్టపరిహారం కావాలంటే, రైతు నష్టపోతా ఉన్నాడంటే మీరు ఒక సబ్ కలెక్టర్కో, ఒక ఎంఆర్ఓకో కనీసం మరి వినతి పత్రం ఇచ్చి ఈ రైతులను ఆదుకోవాలి. మరి ఈ రైతులకి ఈ పంటల్లో నష్టపోతా ఉన్నాడు, గిట్టుబాటు ధరలు లేవు మరి అని చేయాల్సినటువంటి ప్రతిపక్ష నాయకులు ఏదైతే రైతులను అడ్డు పెట్టుకుని నూజివీడు నియోజకవర్గంలో మామిడి పంటకి గిట్టుబాటు ధరలు లేవని, అట్లాగే మొక్కజొన్న కొనుగోలు చేయట్లేదని ఈ యొక్క రైతుల్ని ఒక రైతు కార్యక్రమాన్ని అడ్డం పెట్టుకుని ఏదైతే మరి ఈ రోజుకి ప్రజలు చెప్పుతో కొట్టినప్పుడు కూడా మంత్రులుగా చేసినటువంటి వ్యక్తులు ఘోరాది ఘోరంగా ఓడిపోయి, ఎమ్మెల్యేలకు పోటీ చేసినటువంటి వ్యక్తులు ఘోరాది ఘోరంగా ఓడిపోయి ఈ రోజు 151 సీట్ల నుంచి 11 సీట్లు వచ్చినప్పటికీ ఈ రోజుకి ఇంకా బుద్ధి రాకుండా ఏదైతే మరి మీరు రాజకీయ ముసుగులో మీ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం ఈ రోజు మాట్లాడటం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రైతాంగం కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించిన 42 సంవత్సరాల నుంచి రైతుల కోసం ఏం చేసింది, ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి రైతుల కోసం ఏం చేయదనేది మీరు ఓపెన్ గా వచ్చి మాట్లాడితే దానికి సమాధానం చేయడానికి మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. నేను ఒక రైతుగా సుమారు 35 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తా ఉన్నాను. మరి ఈ 35 సంవత్సరాల్లో మరి ఏ పార్టీ ఏ రైతు కోసం పనిచేసింది అనేది కూడా మీకు తెలియజేయడానికి, అయితే మీతో మరి చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనేది కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ రోజు నిన్న చూస్తే మరి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు కానివ్వండి, ఆయన అనుసరులు కానివ్వండి, మీరు ఏదైతే మొక్కజొన్న రైతుల కోసం, మీరు ఏదైతే మామిడి రైతుల కోసం పెట్టినటువంటి ధర్నాన్ని మీరు రాజకీయ బలం కోసం, రాజకీయ విమర్శల కోసం పెట్టారే తప్ప ఏ రైతు కోసం కానివ్వండి, ఏ కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చిన పరిస్థితి లేదు, ఏ సబ్ కలెక్టర్ వినతి పత్రం ఇచ్చిన పరిస్థితి లేదు. మరి ఈ రోజుకైనా మీరు ఏదైతే ఈ నూజివీడు నియోజకవర్గాన్ని ఎవరు అభివృద్ధి చేశారో, ఎవరి టైంలో ఈ నూజివీడు అభివృద్ధి చెందిందనేది ప్రజలు చూస్తా ఉన్నారు. ప్రజలు ఈ రోజు అమాయకులు కాదు. రేపు ఏదైతే మరి 2029లో మన సారథి గారు మాట్లాడింది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మా కార్యకర్తలు బెదిరించినటువంటి వ్యక్తుల గురించి ఆయన కార్యకర్తలకు ధైర్యం కల్పిస్తూ ఆయన మాట్లాడిన మాటలు మరి 2029లో కాదు, మళ్లీ మీ జీవితాంతం కూడా మిమ్మల్ని గెలిపిరని ఆయన మాట్లాడారు. దాన్ని మీరు కార్యకర్తలు ఈ రోజు ఏ కార్యకర్తలైనా, మీ కార్యకర్తలు అవ్వచ్చు, మా కార్యకర్తలు అవ్వచ్చు, కార్యకర్తలు ఎక్కడా కూడా ఈ రోజు వాళ్ళ స్థాయిల మించి ఈ రోజు ఫేస్బుక్ లో కానివ్వండి, వాట్సాప్ లో కానివ్వండి రకరకాలుగా ఈ రోజు నాయకుల్ని అవమానపరుస్తూ మరి ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది కూడా మీరు విశ్లేషణ చేసుకోవాలి. ఈ రోజు ఎక్కడైనా మా కార్యకర్తలు మరి వాళ్ళ పరిధులు దాటి మాట్లాడితే మేము కూడా దాన్ని మీరు కంట్రోల్ చేయడానికి, ఖండించడానికి సిద్ధంగా ఉన్నామే తప్ప మరి గత 10 సంవత్సరాలు కూడా నూజివీడు నియోజకవర్గంలో ఛాలెంజ్ చేసుకుంటే సరిపోయింది తప్ప నూజివీడు ఎక్కడ అభివృద్ధి చేసింది లేదు. మరి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ 2019 నుంచి 2024 వరకు కూడా ఏ రైతాంగానికి కానీ, ఏ గ్రామంలో అయినా మీరు ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి, మరి అట్లాగే ట్రాక్టర్ సబ్సిడీలు కానివ్వండి, వ్యవసాయానికి ఎక్కడైనా కానీ 100 రూపాయలు సబ్సిడీ ఇచ్చారేమో మరి మీరు మాట్లాడితే బాగుంటుందని తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడైతే డ్రిప్ ఇరిగేషన్ కానివ్వండి, డ్రిప్ కానివ్వండి, మరి పండిన పంటల గిట్టుబాటు ధర ఎక్కడైనా ఇచ్చారని మీరు తెలియజేస్తే బాగుంటుంది అనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే రైతాంగం కోసం పనిచేసే ఏకైక పార్టీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం అనేది కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు మామిడి నష్టపరిహారం కానివ్వండి, ఈ రోజు అట్లాగే మొక్కజొన్న ఎంఆర్పి మరి ఎంఎస్పీ రేటు కొనుగోలు చేయకపోవడం అనేది మేము కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. ఏ ఒక్క రైతుకి నష్టపోయినా కానీ చూస్తూ ఊరుకునే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం కాదు. దయచేసి ఇప్పటికైనా మీ ఛాలెంజ్లకు ఎవరు భయపడేవాళ్ళు కాదు. ఈ నూజివీడు నియోజకవర్గంలో అందరం పుట్టి పెరిగాం. ఇక్కడ ఎవరు ఏంటి అనేది కూడా అన్ని తెలుసు. దయచేసి అందరూ కూడా మీరు విమర్శలు చేయడానికి మీటింగ్లు పెట్టవచ్చు. రైతు కోసం పనిచేస్తే రైతు పక్షంగా మీరు నిలబడాలి. రైతు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం ఈ రోజు 2 సంవత్సరాల్లో అనేకమైనటువంటి సబ్సిడీలు రైతు కోసం మరి ఇస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. గతంలో కూడా ధాన్యం కొనుగోలు చేసి
మీరు 6 నెలలకి 7 నెలలకి 8 నెలలకి డబ్బులు ఇస్తూ మరి మీరు ప్రభుత్వం కొనుగోలు చేసి 1400 1500 రూపాయలు కూడా ప్రతి కింటానికి కూడా 200-300 రూపాయలు తగ్గించి మరి 6 నెలలకి 8 నెలలకి డబ్బులు ఇచ్చినటువంటి చరిత్ర మీది. అట్లాగే తుఫానులో నష్టపోయిన రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన గత 5 సంవత్సరాలు కూడా ఎక్కడ రైతాంగాన్ని విశ్వసించిన ప్రభుత్వం ఈ భారతదేశంలో ఎక్కడ ఉందంటే అది వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి అనేది కూడా తెలియజేస్తా ఉన్నాను. దయచేసి నాయకులు కూడా మేము ఒకటే కోరుతా ఉన్నాం, అభివృద్ధి సహకరించండి. అంతేగాని మీ యొక్క తొడలు పడితే మీ యొక్క మీసాలు తిప్పితే ఎక్కడ ఎవడో భయపడేది లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కడా కూడా మరి తల వంచుకోరు, తల ఎత్తుకునే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉంటారే కానీ ఈ రోజు రాజకీయాల్లో అందరూ మారిన వ్యక్తులే. ఎవరో కూడా గురి కింద తన ముడ్డి కింద నలుపుని తెలుసుకోకుండా మాట్లాడుతున్నట్టు ఇక్కడ మాట్లాడే వ్యక్తులందరూ కూడా గతంలో మీ చరిత్ర ఏంటి అనేది కూడా తెలుసుకుని మాట్లాడితే బాగుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా మరి నాయకులందరూ మేము కోరుతా ఉన్నాం. నూజివీడు నియోజకవర్గ అభివృద్ధి ఈ రోజు 2 సంవత్సరాల సారథి గారు ఏ విధంగా చేశారో, గత 5 సంవత్సరాలు ఆ ముందు 5 సంవత్సరాలు కూడా ఏ విధంగా అభివృద్ధి చెందిందనేది కూడా మరి మేము చర్చ సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు మీకు ఏదన్నా చేత అయితే నూజివీడు మరి ఈ నూజివీడు మున్సిపాలిటీ అయిన మరి సుమారు 1985లో నూజివీడు మున్సిపాలిటీ అయినట్టుంది. ఆ రోజు నుంచి ఈ రోజు నూజివీడు మున్సిపాలిటీ ఏ విధంగా అభివృద్ధి చెందిందని ప్రజలందరికీ కూడా తెలుసు. నూజివీడు నియోజకవర్గం మరి ప్రతాప్ గారు కూడా 2024 నుంచి 2000 మరి ఆయన 9 వరకు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. తర్వాత 2019 నుంచి 2024 కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నూజివీడు నియోజకవర్గంలో మీ పార్టీ మీరు ఏం అభివృద్ధి చెందారనేది కూడా మరి చేస్తే మేము కూడా సిద్ధంగా ఉన్నాము. దాన్ని మా పార్టీ ఏం చేసి చెప్పడానికి కూడా దయచేసి ఇలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం కరెక్ట్ కాదు. దీనికి ఎవడో ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు మీ యొక్క జిల్లా అధ్యక్షుడు కానివ్వండి, మీ మాజీ మంత్రులు కానివ్వండి, వాళ్ళు కార్యకర్త కంటే ఏనంగా దిగజారి మాట్లాడుతున్నారు. ముందు మీ నాయకులు కంట్రోల్ చేయండి. మరి మా సారథి గారు కూడా ఎక్కడ ఏ ఒక్క కార్యకర్త కానీ మీ తండ్రి గారి గురించి ఆయన మాట్లాడే పరిస్థితి ఎక్కడా లేదు. మీ తండ్రి గారు రాజకీయాల్లో ఉన్న వ్యక్తి కూడా కాదు కాబట్టి ఇప్పటికైనా రాజకీయాలు ఏం జరిగినాయి, ఏం మాట్లాడారని దాన్ని తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది అనేది కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. దయచేసి ఇక్కడ కక్షలో కార్పణ్యాలు కాదు. నూజివీడు నియోజకవర్గ రైతుల కోసం మరి అట్లాగే నూజివీడు నియోజకవర్గ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తామనేది అనేది కూడా తెలియజేసుకుంటూ రాబోయే 2029లో ప్రజా తీర్పు ప్రజలు చాలా తెలియకాలవాళ్ళు. ఏ వ్యక్తిని అసెంబ్లీ పంపించాలో తెలిసిన వ్యక్తులు. అభివృద్ధి చేస్తే మాకు ఓట్లేస్తారు, అభివృద్ధి చేయకపోతే మమ్మల్ని ఓడిస్తారు. మేము నూజివీడు నియోజకవర్గాన్ని సారథి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం.